ఇవాళ జీరస్వామి అందించాల్సిన ఇంకొక అంశం ఉంది. ఆయన శ్రీ వైష్ణవుడు. ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ వైష్ణవ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సన్నిధి, శ్రీవారి సన్నిధి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఆ శ్రీవారికి ప్రసాద రూపంలో నివేదించే లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కాని ఒక కెమికల్ సొల్యూషన్ ని 68 లక్షల కిలోలు సరఫరా చేసి 20 కోట్ల లడ్డూలు తయారు చేయించారు అని చెప్పని సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిషన్ వాళ్ళ నిర్ధారణ చేసి ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తే ఒక్క మాట ఇప్పటి వరకు ఈ విధంగా శ్రీవారికి అపచారం చేయటం ఏంటి అని ఒక్క స్టేట్మెంట్ ఈ రోజు దాకా చిన్నజీర స్వామి దగ్గర నుంచి రాలేదే. మీరు స్పందించాల్సిన అంశం అది. మీరు పీఠాధిపతులు, మీరు గురువులు, శ్రీ వైష్ణవాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. మరి దీని గురించి ఎందుకు స్పందించాలా? కాబట్టి ఇక్కడ స్పందించాల్సిన అంశాల గురించి స్పందించకుండా ఇవాళ ప్రజల కోరిక మేరకు ఎన్నికైన ప్రభుత్వం అమరావతి నగర నిర్మాణం చేస్తూ ఉన్న సందర్భంలో ఈ రోజు అమరావతిగా మద్దతుగా మాట్లాడటం అనంటే దీన్నే ఏ రోడ్డు దగ్గర పాటలు ఆ రోడ్డు దగ్గర పాడటం అంటారు. అవకాశవాదులు చేసే ఆ చర్యలు ఇవాళ పీఠాధిపతులు కూడా ఆ స్థాయికి దిగజారటం అనేది దురదృష్టకరం.